హాయ్ అండి. చికెన్‌ని ఎప్పుడు ఒకేలాగా వండుకోకుండా ఇలా వెల్లుల్లి కారంతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. దీనికోసం 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1 ½ టేబుల్ స్పూన్ కారం, 8 కొత్తిమీర కాడల్ని వేసేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ వరకు వాటర్‌ని వేసేసుకొని మరొకసారి దంచుకోండి. ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం 2 ఇలాచీలు, ఒక స్టారు, ఒక బిర్యానీ ఆకు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 8 లవంగాలు వీటిని ఇప్పుడు వేపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసేసుకొని మంటలు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేపుకోండి. ఇలా వేగిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 రెబ్బల కరివేపాకు, 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉల్లిగడ్డ మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఉల్లిగడ్డల కలర్ మారిన తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. అల్లం వేగిన తర్వాత వెల్లుల్లి కారాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా వెల్లుల్లి కారం వేగి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మరొకసారి కలుపుకొని 1/2 కేజీ చికెన్ ని వేసేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ ఇంకేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ ని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇంకా చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి చికెన్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.